ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. మొన్న ఎలకుర్తి సభలో కేసీఆర్ గారు తన మనసులో ఉన్న అక్కసంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కక్కడం జరిగింది. అంటే ఆయన ఒక ప్రసంగం చూస్తే పసలేని ప్రసంగంగా ఉంది. అది 15 నెలలు అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కరోజు కూడా అధికారం లేకుండా ఉండలేకపోతున్నా అని మొన్న సభలో స్పష్టంగా కనిపించింది కేసీఆర్ మాటల్లో. ఎందుకంటే కేసీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటే 14లో ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో, 18లో ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో చూస్తే ఆయన ఏం చేసిండో గత 10 సంవత్సరాల్లో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ 15 నెలల్లో ఏం చేస్తుందో చేస్తలేదో చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు ప్రజలు ఆమోదం ఇచ్చిన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజల పక్షాన నుంచొని ప్రతిపక్షంలో పోరాటం చేసి కేసులు ఎన్ని వేసినా ఆయనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని ఈరోజు ప్రజలు ఆమోదిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మేము వచ్చిన తర్వాత అనేక పథకాలు 6 గ్యారంటీలో మీరు చూశారు. ఫ్రీ బస్ ఒకటి ఇచ్చాము, 200 యూనిట్లు కరెంట్ ఒకటి ఇచ్చాము, మళ్ళీ సన్న బియ్యం ఇచ్చాము. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, దాదాపు 27 అభివృద్ధి కార్యక్రమాలు మేము 15 నెలల్లో చేస్తున్నామని కూడా ఒక శ్వేతాపత్రం, పాంప్లెట్ వేసి కూడా మేము ప్రజలందరికీ కూడా మేము ఒక కార్యక్రమాలు పెట్టుకొని వెళ్తూ చూపిస్తున్నాం. ఇదన్నీ చూస్తున్నాం. 27 అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చేస్తున్నామని కూడా మేము చెప్తున్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల నుంచి ఏం చేయలేదని. మీరు 2014 ఇచ్చిన హామీలు ఏమైనాయి? కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది? 3 ఎకరాల దళితులకు భూమి అన్నారు, ఏమైంది? దళిత ముఖ్యమంత్రి ఏమైంది? మళ్ళీ పాఠశాలలకు ప్రహారీ గోడలు అన్నారు, విశాలమైన పాఠశాలల ఏర్పాట్లు అన్నారు, ఇవన్నీ ఏమైనాయి? రైతులకు 1,00,000 వరకు రుణమాఫీ అందరికీ చేస్తామన్నారు, అందరికీ చేసిరా? చేయలేదు. ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లకు సర్టిఫికెట్లు ఇస్తా అన్నారు, ట్రైనింగ్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. ఎస్సీలకు 12% రిజర్వేషన్లు అన్నారు. అదేవిధంగా ముఖ్యంగా మైనారిటీలకి 12% రిజర్వేషన్ కావాలని ఆయన ఒక బహిరంగ సభలో ఒక మైనారిటీ యువకుడు లేచి 12% రిజర్వేషన్ హోనా అంటే బయటో బాత్ మత్ కరో, ఆప్కే బాప్కు జాకే పూచో అన్న జవాబిచ్చిన కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి ఈరోజు మమ్మల్ని నిలదీస్తున్నారా ఎల్కుర్తి సభలో? మీరు చేసిన హామీలు, మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా నెరవేర్చినవి ఉంటే స్పష్టంగా ఈరోజు మీ సభలో 14-18 మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారనేది మీరు ప్రజలకు చెప్పుకుంటూ రావాలి. అదేవిధంగా మీరు చూశారు కేసీఆర్ గారు మొన్న ప్రసంగంలో ఏం చెప్పారంటే అసెంబ్లీకి నేను రావాలా, నా పిల్లల్ని పంపిస్తున్నారు. కరెక్టే, మీ పిల్లల్ని పంపించండి. ఈసారి సెషన్లో 2-3 సెషన్లలో మీరు చూసిరు మా ముఖ్యమంత్రి గారు లేచి ఏదైతే ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చెప్పుకుంటేనే మా ముఖ్యమంత్రి లేస్తేనే మీ పిల్లలకు తడుస్తుంది. అందుకే ఈసారి అసెంబ్లీ సెషన్ ఎప్పుడు ఉంటుందో మీ పిల్లలు కేటీఆర్, హరీష్ రావేనా ఇంకెవరన్నా ఉంటే లిస్ట్ ఇస్తే వాళ్ళ అసెంబ్లీ సెషన్కి వస్తుంటే ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా నేను వాళ్లకు బూస్టు, హార్లిక్స్, కేటీఆర్ గురించి ప్రత్యేకంగా ఒక పాలపీక, మళ్ళీ ఒక సెర్లాక్, టిల్లు బేబీ, కేటీఆర్ టిల్లు బేబీ గురించి డైపర్లు కూడా ఇస్తానని కూడా తెలుస్తున్నాను. మీరు ఈ అసెంబ్లీ సెషన్లో కేసీఆర్ చెప్పినట్టు మా పిల్లలంటే కేటీఆర్, హరీష్ రావేనా ఇంకెవరన్నా పిల్లలు ఉంటే వాళ్ళ లిస్ట్ మాకు ఇస్తే ఈ అసెంబ్లీ సెషన్లో ఇవన్నీ కూడా అందరికీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారో లిస్ట్ ఇస్తే వాళ్ళందరికీ కూడా ఇవన్నీ అందరికీ ఇస్తాము. కేసీఆర్ అన్నట్టు వాళ్ళ పిల్లలు ఎవరు, కేటీఆర్, హరీష్ రావా లే అందరు ఎమ్మెల్యేలా అని స్పష్టంగా కేసీఆర్ ఈరోజు మాకు చెప్తే లిస్ట్ ఇస్తే వాళ్ళందరికీ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో ఇవన్నీ కూడా ఇస్తాం, డైపర్లు కూడా ఇస్తాం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి వస్తే చాలు వీళ్ళకి తడిచిపోతుంది, రాలేకపోతున్నాడు, తడిచిపోతుంది. కావున ఈరోజు మేము కేటీఆర్, హరీష్ రావు కూడా అసెంబ్లీ సెషన్కి వచ్చే ముందు ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం.